ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ గురించి శ్రీ సాయి సచరిత 620వ పేజీ 620వ పేజీ 42వ అధ్యాయం 80 నుంచి ఈరోజు చదువుతున్నాం. పంచభూతాల నుండి అప్పుగా తెచ్చుకునే ఈ శరీరంతో తమ పని సాధించుకున్న తర్వాత ఎవరి వారికి తిరిగి ఇచ్చేయాలి కదా. బాబా భవిష్యత్తులో జరగవలసిన దాన్ని ముందుగానే సూచించారు. ఆ అమూల్యమైన సమయం గడిచిపోయింది. వారి కీర్తి శాశ్వతంగా నిలిచిపోయింది. బాబాకు జ్వరం రావడం నెపం. వారు లౌకిక రీతిని అనుకరిస్తూ ఒకప్పుడు మూలుగుతూనో లేదా బాధపడుతూ పైకి కనిపించిన లోపల వారు ఎప్పుడూ సావధానంగా ఉండేవారు. ఆ రోజు ఉదయం సుమారు 9-10 గంటలప్పుడు నిర్వాణ సమయం సమీపించగా బాబా తమంతటా తాము లేచి నిశ్చయంగా కూర్చున్నారు. ఆ స్థితిలో వారిని చూసి భయంకరమైన అశుభ సమయం దాటిపోయిందని అందరికీ అనిపించి ఆశ సముద్రం ఉప్పొంగింది. అందరూ అలా కూర్చుని దుఃఖిస్తుండగా బాబాకు అంతిమ సమయం సమీపించింది. అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని వినండి. ప్రాణం వదలడానికి కాస్త ముందుగా బాబాకు ఏం తోచిందో తెలియదు కానీ వారు తమ చేతిని కఫనీ జేబులో పెట్టారు. అది దాన ధర్మాలు చేయవలసిన సమయమని తలచి కాబోలు లక్ష్మీబాయి అనే సుగుణవతి పేరుకు తగినట్లుగా ప్రవర్తిస్తూ ఎల్లప్పుడూ సాయి చరణాల్లో ప్రీతి కలిగి ఉండే ఆ స్త్రీ అప్పుడు సాయి సన్నిధిలో ఉంది. క్షణంలో తమ దేహవసానమని తెలుసుకొని బాబా జాగరూకతతో ఆమెకు ఆ అవసాన సమయంలో ద్రవ్యదానం చేశారు. ఆ లక్ష్మీబాయి షిండే మసీదులో బాబా వద్ద నియమ నిర్బంధనాలను పాటిస్తూ పనులను చక్కగా నిర్వహిస్తూ ఉండేది. బాబా దర్బారు ఎవరికి ఏ అడ్డు ఆటంకం లేకుండా ప్రతిరోజు అందరికీ తెరిచి ఉండడం పరిపాటి. కానీ రాత్రి మాత్రం కఠిన నియమముల అడ్డు ఆటంకం లేకుండా ప్రతిరోజు అందరికీ తెరిచి ఉండడం పరిపాటి. కానీ రాత్రి మాత్రం కఠిన నియమం. సాయంకాలం బాబా విహరించి తిరిగి రాగానే భక్తులు ఇళ్లకు వెళ్ళిపోయి మరునాడు తెల్లవారిన తర్వాతే మసీదుకు వచ్చేవారు. కానీ భక్త మహాసపతి దాదాకరికి లక్ష్మీబాయిల భక్తి కారణంగా వీరికి రాత్రి వేళలందు నిషేధం ఉండేది కాదు. ఈ లక్ష్మీయే ప్రతిరోజు ఎంతో ప్రేమగా బాబాకు భోజన వేళలో రొట్టె కూర పంపేది. ఈమె సేవను ఎంతని వర్ణించను. ఈ రొట్టె కథను వింటే బాబా యొక్క దయార్థ హృదయం మరియు శ్వాన సూకరాలలో వారి ఆత్మైక్య భావం తెలిసి ఆశ్చర్యం కలుగుతుంది. ఒకసారి సాయంకాలం బాబా తమ ఛాతిని గోడకు ఆంచి ప్రేమగా ముచ్చటిస్తుండగా అక్కడికి లక్ష్మి వచ్చింది. తాత్యపాటిలు ఇంకా ఇతరులు కూడా బాబా వద్ద ఉన్నారు. లక్ష్మి వచ్చి బాబా పాదాలను వందనం చేసినప్పుడు బాబా ఆమెతో, లక్ష్మి నాకు ఆకలి వేస్తుందని చెప్పారు. ఆమె బాబా నేను ఇప్పుడే వెళ్ళి రొట్టె తీసుకుని తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళి వెంటనే రొట్టెను చేసి కూర పచ్చడితో సహా తీసుకుని వచ్చి ఆ అల్పాహారాన్ని బాబా ఎదుట ఉంచింది. బాబా ఆ విశ్రాంతి తీసి కుక్క ఎదుట ఉంచారు. వెంటనే లక్ష్మి, బాబా మీరేలే చేశారేమిటి అని ప్రశ్నించింది. నేను ఇంత త్వరగా వెళ్ళి రొట్టె కూరను తయారు చేసి తెస్తే ఇదేం విడ్డూరం బాబా, కుక్కను బాగా సంతోషపరిచావు. నీకు ఆకలి వేస్తూ ఉంది కదా మరి ఇదేం విచిత్రం, ఒక్క ముక్కైనా నోట్లో వేసుకోలేదు, అనవసరంగా నన్ను తొందర పెట్టావు. బాబా ఆమెతో, ఎందుకు వృధాగా బాధపడతావు, ఈ కుక్క కడుపు నిండితే నేను తృప్తి చెందినట్లే అని తెలుసుకో. ప్రాణులన్నిటికీ ఆకలి ఒక్కటే. ఈ కుక్కకు ప్రాణం లేదు, అది మూగజీవి అయితేనే నేను మాట్లాడేవాణ్ణి అంతే. ఆకలిలో భేదం ఉంటుందా? ఆకలితో ప్రాణం విలువలాడుతూ వ్యాకుల పడే వారికి అన్నం దానం చేస్తే దాన్ని నా నోటికి అందించినట్లే అని తెలుసుకో. ఈ నా వచనం సర్వత్ర ప్రమాణం అని చెప్పారు. ఇది వ్యావహారిక సందర్భమైన అంత పరమార్థ బోధ. సాయిబాబా యొక్క ఈ ఉపదేశ వచనం ప్రేమరసంతో పరిపక్వమైనది. వారు సులభమైన ప్రాపంచిక భాషలో చెప్తూ పరమార్థ రూపురేఖలను చిత్రీకరిస్తారు. ఎవరి దోషాలను చూడక, ఎవరిని దూషించక భక్తులను సంతోషపెడతారు. వారి ఉపదేశానుసారం అప్పటి నుండి లక్ష్మి ప్రతిరోజు రొట్టె ముక్కలను పాలలో వేసి ప్రేమపూర్వకంగా తెచ్చిపెట్టేది. బాబా కూడా అదే అలవాటుగా ఆమె రొట్టెను ప్రేమతో తినేవారు. ఎక్కడున్నా ఆలస్యమైతే బాబాకు ఆ భోజనం రుచించేది కాదు. లక్ష్మీ రొట్టె రావడం ఆలస్యమైనప్పుడు భోజన సమయం దాటిపోయిన అందరి పల్లెల్లో అన్నం వడ్డించి ఉన్న లక్ష్మీ రొట్టె వచ్చే వరకు బాబా నోట్లో ముద్ద పెట్టుకునేవారు కారు. పల్లెల్లోని అన్నం చల్లబడి నీరు గారిపోయినా అంతా ఆకలితో అలమటించిపోతూ కూర్చోవడమే కానీ లక్ష్మీ రొట్టె రాకుండా భోజనం చేసేవారు కారు. తర్వాత కొంతకాలం వరకు బాబా ప్రతిరోజు 3:30 గంటలప్పుడు లక్ష్మితో సేమియా తప్పించుకుని ఆమెతో కూర్చొని సేవించేవారు. బాబా అతి పరిమితంగా సేవించి మిగిలిన దాన్ని బాబా ఉచ్చిష్ట ప్రసాదాన్ని ప్రీతిగా కోరుకుని రాధాకృష్ణ బాయికి లక్ష్మీ ద్వారానే పంపించేవారు. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ లోకా సంస్థ సుఖినో బంధుం శాంతి శాంతి శాంతి.